అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంజీవ్ టీవీ. ఈరోజు సి ల్యాబ్స్ అధినేత అమ్ముల నరేష్ గారితో సి ల్యాబ్స్ అంటే ఏంది, కోడింగ్ అంటే ఏంది, ఏఐ అంటే ఏంది, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ముందుకు వచ్చినాం. వెల్కమ్ టు సంజీవ్ టీవీ నరేష్ సార్, నమస్తే. నమస్తే సంజీవ్ గారు. బాగున్నారా సార్? చాలా బాగున్నాం. అసలు సి ల్యాబ్స్ అంటే ఏంది? ఓకే, అయితే ఫస్ట్ సార్ యాక్చువల్లీ బిఫోర్ సి ల్యాబ్స్కి వెళ్ళే ముందు, సి ల్యాబ్స్ అనేది ఒక కంపెనీ. ఫస్ట్ అయితే ఓకే, ఈ కంపెనీ మేము దేంట్లో సర్వీసెస్ ఇస్తాం అనేది మనం మాట్లాడుకుందాం. సో ఈ రోజులలో మీరు చూస్తున్నారు, జనరేషన్ చాలా డెవలప్ అయిపోయింది. ఈ జనరేషన్లో 21st సెంచురీలో మీరు చూస్తే చిన్న పిల్లలు కూడా, సెకండ్ క్లాస్ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా వాళ్ళు మొబైల్ని వాడుతున్నారు. అదే ప్రీవియస్ జనరేషన్ ఏదైతే ఉండేనో ఆ జనరేషన్లో మనకు ఒక మొబైల్ ఫోన్ తెలుసుకోవాలి అంటే, అది మనకు దక్కాలి అంటే, మనం యూజ్ చేయాలి అంటే అది చాలా రిస్ట్రిక్టెడ్ ఉండేది. ఇప్పుడు అది ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి ఒక్క పర్సన్, ఒక స్టూడెంట్ కూడా, సెకండ్ క్లాస్ అబ్బాయి కూడా ఒకవేళ వాడు వద్దంటే కూడా వాళ్ళ పేరెంట్సే చేతిలో ఫోన్ ఇచ్చేస్తుంది. సో అట్లాంటి జనరేషన్ ఇది. అంతేకాకుండా ఇంకొక సైడ్ ఒకవేళ మనం చూసుకుంటే ప్రతిదీ ఆటోమేటిక్ అయిపోతుంది సార్. ఇప్పుడు మీరు ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్, ఒక డిఓపి, ఏదైతే సినిమాటిక్ ఫీల్డ్లో మీరు చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. సో మీకు ఒక టెక్నీషియన్ వాల్యూ అనేది చాలా మటుకు తెలిసి ఉంటుంది, ఆయన హార్డ్ వర్క్. సో ఇదంతా ఒక వీడియో రికార్డ్ చేయాలి, ఒక వీడియో ఎడిట్ చేయాలి అంటే చాలా హార్డ్ వర్క్ అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఒక టెక్స్ట్ రాసి, నాకు ఇలాంటి వీడియో కావాలి అని ఒక టెక్స్ట్ రాసి అట్లాంటి వీడియో తయారు చేసే జనరేషన్లో మనం వచ్చేసాం. అంటే రియల్గా మీరు ఒక ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో, సో అది మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే, సో దానికి మీరు వితౌట్ ఎనీ కెమెరా ఒక కంప్లీట్ మూవీ డిజైన్ చేయొచ్చు, కంప్లీట్ మూవీ తయారు చేయొచ్చు. మరి దీనివల్ల ఇప్పుడు ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎఫెక్ట్ కాదా దీంతో? నేనేం అనుకుంటానంటే సంజీవ్ గారు, ఫస్ట్ అయితే టెక్నాలజీ అనేది చాలా మంచిది. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఎప్పుడైతే ట్రాక్టర్ వచ్చిందో, లేబర్స్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్లోకి వెళ్తుండే, పొలాల్లోకి వెళ్ళి వాళ్ళే కట్ చేస్తుండే. కల్టివేటర్ వచ్చింది, హార్వెస్టర్ వచ్చింది. ఆ తర్వాత అప్పుడు కూడా ప్రజలు అలాగే అన్నారు, ఏంది హార్వెస్టర్ వచ్చింది, లేబర్స్ జాబ్స్ పోతాయి అని అన్నారు. బట్ ఏంటంటే లేబర్స్ జాబ్ పోయినాయి కావచ్చు, బట్ కొత్త జాబ్లు కూడా క్రియేట్ అయినాయి కదా. అదేవిధంగా ఇప్పుడు ఒక ఏఐ అనేది ఏదైతే ఉందో, ఒక ఎంప్లాయీకి, ఒక టెక్నీషియన్కి ఒక ఏఐ అనే ఏదైతే స్పెసిఫికేషన్ ఉందో అది అర్థమైంది అనుకోండి, అతనికి ఇంకా కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే, ఒక అబ్బాయి ఇంతకుముందు నార్మల్గా షూట్ చేస్తుండే, నార్మల్గా వీడియోస్ చేస్తుండే. ఇప్పుడు అతను ఏ కెమెరా లేకున్నా అతను ఒక పెద్ద రేంజ్ వీడియోస్ చేసేటటువంటి స్థాయికి అతను వెళ్ళిపోయింది, ఎందుకంటే కేవలం ఏఐ వలన. సో మా సి ల్యాబ్స్ మేమేం చేస్తామంటే, ఫస్ట్గా ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కోడింగ్, ఈ రోబోటిక్స్, ఇవన్నీ ఇంతకుముందు ఎలా ఉండేది అంటే విలేజ్లో, టౌన్లో వాళ్ళకి తెలియవు. ఒక ఇంజనీరింగ్ చేసిన అతనికి మాత్రమే తెలిసి ఉండేది. విలేజ్ నుంచి ఒక అబ్బాయికి కోడింగ్, రోబోటిక్స్ తెలవాలి అంటే అతను కంపల్సరీగా ఇంజనీరింగ్ అన్నా లేదా ఏదైనా ఒక టెక్నికల్ ఫీల్డ్లో డిగ్రీ కంప్లీట్ చేస్తే మాత్రం అతనికి తెలిసేది. బట్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే కాంపిటీషన్. నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను, అందులో ఒక అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు మహారాష్ట్రలో. అతనికి 30 లక్షల ప్యాకేజ్ ఉన్న జాబ్ వచ్చింది. ఎట్లా అది? ఎందుకంటే అతనికి ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆల్రెడీ గూగుల్లో నుంచి కూడా చాలామంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ప్రతి దాంట్లో నుంచి కూడా ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎంప్లాయీకి వాళ్ళ కంపెనీని సాటిస్ఫై చేసే స్కిల్ లేకపోతే డెఫినెట్గా వాళ్ళకి లైఫ్ ఉండదు. అదేవిధంగా ఒక ఎంప్లాయీ 10 ఎంప్లాయీలు పనిచేస్తున్నా అంటే డెఫినెట్గా అతనికి జాబ్ ఉంటుంది అండ్ ఎక్కువగా పే చేస్తారు. సో ఈ రోజులలో ఉన్న జాబ్స్ అన్నీ కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకపోవచ్చు, బట్ కమింగ్ 2 years, వచ్చే 2 సంవత్సరాలలో మాత్రం
కంప్లీట్గా జాబ్స్ అన్నీ ఏఐ బేస్డ్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడే మన నిజామాబాద్లో మీరు ఇప్పుడు మీ స్టూడియో ఇక్కడ నిజామాబాద్లో ఉంది. ఇక్కడ తెలంగాణ ఫస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ గారు ఉన్నారు. ఆయన సర్జరీస్ అన్నీ రోబోట్స్తో చేపిస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదంతా టెక్నికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ కదా, మరి వేరే ఫీల్డ్ వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుందని. అంతేకాదు సార్, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టీచర్, ప్రతి ఒక్క వ్యక్తి, ఈవెన్ మీ కెమెరామ్యాన్కి మీ ఎడిటర్కి కూడా ఏఐ అంటే చాలా 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 ఉపయోగపడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ కాకుండా ఇంకా కొత్త టెక్నాలజీ అప్డేట్ అయినోడికే లైఫ్ ఉంటుంది, లేకపోతే లేదు. డెఫినెట్గా కదా సార్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం యూజ్ చేసే కెమెరాలు ఏవైతే ఉండేనో అవి మనం ఇప్పుడు యూజ్ చేయలేము. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆ కాంపిటీషన్ మనం తట్టుకోవాలంటే సేమ్ అట్లాంటి కెమెరా యూజ్ చేయాలి. అదే విధంగా అప్డేట్ కావాల్సిందే. రెండోది ఏంటంటే మీరు చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేసిరంట. అవును సార్. చిన్న పిల్లల నుంచి ఏ ఏజ్ వరకు, ఏ స్కూల్ ఏజ్ వరకు చెప్తున్నారు? అయితే మేమేమనుకుంటామంటే సార్, మనకైతే అంటే నేను చదువుకునే టైంలో అయితే కంప్యూటర్స్ అనేటివి చాలా తక్కువ తెలుసు. బట్ నేను ఎలాగైతే నా గ్రోత్ అయిందో, నేను హయ్యర్ సెక్షన్స్కి వెళ్ళినానో నాకు అర్థమైంది కంప్యూటర్స్ కానివ్వండి, టెక్నాలజీ కానీ చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి పేరెంట్కి అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఫ్యూచర్ ఈజ్ టోటల్లీ ఏఐ డ్రివెన్, ఏఐ బేస్డ్, రోబోటిక్స్, కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కంప్లీట్గా ప్రపంచాన్ని ఏలబోతుంది సార్. సో వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్లో జాబ్స్ రావాలి, జాబ్స్ కాకుండా వాళ్ళు ఏదన్నా ఒకటి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళు ఏమైనా చేయాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేయని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయని, అంటే వాళ్ళకి తగినంత జాబ్ ఆ కాంపిటీషన్ ఫీల్డ్లో దొరకదు. ఇప్పుడు మన సి ల్యాబ్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ కోడింగ్స్ కానీ, రోబోటిక్స్ కానీ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు నేర్పిస్తున్నారు? ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయి? యాక్చువల్లీ సార్, మేము స్టార్ట్ చేసింది సి ల్యాబ్స్ 2023లో. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మా కరికులం ఓన్లీ 6th క్లాస్ నుండి ఉండేది. 6th నుంచి ఇంటర్మీడియట్ 12 వాళ్ళకి ఉండేది. బట్ యాజ్ టైం పాస్ట్ మాకేమర్థమైందంటే ఈ చేంజ్ ఏదైతే ఉందో 6th క్లాస్లో చేంజ్ చేస్తే సరిపోదు, మనం ఇది మన బేస్ నుంచి చేయాలి. అంటే అబ్బాయికి, ఒక స్టూడెంట్కి చదవడం రాయడం ఎప్పటి నుంచి వస్తుందో అక్కడి నుంచి అతనికి కోడింగ్ అండ్ రోబోటిక్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన తీసుకురావాలి అని మాకు ఎప్పుడైతే అనిపించిందో, మేము లాస్ట్ ఇయర్ నుంచి 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేసినాం సార్. 3rd క్లాస్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు రాయడం చదవడం వచ్చినా సరిపోద్ది. వాళ్ళకి బ్లాక్ బేస్డ్ కోడింగ్ ఉంటుంది, స్క్రాచ్ అనేది. ఆ బ్లాక్ బేస్డ్ కోడింగ్ మేము స్టార్ట్ చేసినాం సార్. అండ్ రిజల్ట్స్ ఆర్ వండర్ఫుల్. చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు అబ్బాయిలు. సో మీరు చూసినట్టయితే ఒక అబ్బాయి లేదా ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో క్లాస్లో కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డెఫినెట్లీ బయటికి వెళ్ళాలని అనుకుంటాడు. బట్ మేము ఇచ్చే వర్క్షాప్లలో, మా ప్రతి వర్క్షాప్ 2.5 గంటలు ఉంటుంది సార్. మేము ఇచ్చే ప్రతి వర్క్షాప్లో ఇప్పటిదాకా ఏ ఒక్క అబ్బాయి కూడా లేచి, సార్ నేను వాటర్కి వెళ్తాను, నేను బయటికి వెళ్తాను, నాకు ఇంటర్వెల్ కావాలి, నాకు ఇది కావాలి అని ఇప్పటిదాకా అడిగింది లేదు సార్. అంత ఇంట్రెస్టెడ్గా ఉంటారని. డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు లెర్నింగ్ బై డూయింగ్ అనేది మా కాన్సెప్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పే విధానం కూడా, నేను కూడా మీ క్లాసెస్ చూసినా, మనం కూడా కొన్ని వీడియోస్ చేసినాము. అవును సార్. దాంట్లో అసలు జరగబుద్ధి కాదనమాట. అది వినే కొద్దీ కొత్తగా అనిపిస్తుంది, అసలు వేరే ఆలోచన కూడా రాదు. అయితే కరోనా టైంలో చేయబడితే శానిటైజేషన్ వచ్చేటట్టు అప్పుడు అది ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ అది హ్యాండ్ శానిటైజర్, టచ్లెస్ హ్యాండ్ శానిటైజర్ అనేది చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవి ఓకే, అంటే నేను కొత్తగా ఏం చేయలేదు అది, బట్ ఐడియాస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ టైంలో అది రిక్వైర్డ్, ఆ టైంలో రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే చాలామంది కరోనా వచ్చింది, ముట్టుకుంటే కరోనా వస్తుంది, పట్టుకుంటే కరోనా వస్తుంది, వాళ్ళ బ్రీత్ మన దగ్గరికి వస్తే కరోనా వస్తుంది. ఆ టైంలో అది రిక్వైర్మెంట్ కాబట్టి అది పిల్లలతోనే డిజైన్ చేయించాం. ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో మేము ఆక్సిజన్ కోసం యాంబూ బ్యాగ్స్ ఉంటాయి కదా, అప్పుడు వెంటిలేటర్స్ లేవు. సో మా నిర్మల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్తో మాట్లాడి నేను ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేశాను. యాంబూ బ్యాగ్స్తోని మా రోబోటిక్స్ ఎక్విప్మెంట్ వాడి, ఒక మైక్రో కంట్రోలర్ అండ్ సర్వో మోటార్స్ వాడి, దాంతో ఒక వెంటిలేటర్ తయారు చేశాను. ఒక్కటే వెంటిలేటర్తో మనం 10 మెంబర్స్కి అట్ ఏ టైం వాళ్ళకి ఆటోమేటిక్గా ఆక్సిజన్ సప్లై చేయొచ్చు.
సో ఆ టైంలో చేశాను. అంటే అప్పటికి నేను సి ల్యాబ్ స్టార్ట్ చేయలేదు, బట్ స్టిల్ అప్పుడు నేను చేశాను అది. ఇప్పుడు అది ఏమన్నా పబ్లిక్లో వెళ్ళిందా ఆ ప్రోడక్ట్? అయితే యాక్చువల్లీ సార్ అది పేటెంట్కి నేను అప్లై చేశాను, బట్ వచ్చింది. బట్ అట్లాంటి పేటెంట్స్ చాలా ఉన్నాయి. సో బట్ అంటే ఒక ప్రోటోటైప్ డివైస్ ఇప్పటికీ రాలేదు. బట్ ఇక నేను కూడా దాని మీద ఎందుకంటే ఫోకస్ చేయలేదు. యాజ్ టైం గాన్ కరోనా వెళ్ళిపోయింది, అందరు మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు మా లేటెస్ట్ ప్రాజెక్ట్ ఏంటిది అంటే మేము ఏదైనా ఒక కార్ కానివ్వండి, వెహికల్, ట్రక్ కానివ్వండి, దానికి మేము ఆటోమేటిక్ చేయడానికి, ఆటోమేటిక్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళల్లో, మన స్టూడియోలో, మీ స్టూడియోలో కూడా ఇప్పుడు ఫ్యాన్ ఉంది. ఇప్పుడు మనం హై గూగుల్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అంటే ఆన్ అయిపోద్ది, అది హోమ్ ఆటోమేషన్. అదేవిధంగా మేము ఒక స్మార్ట్ వెహికల్ డిజైన్ చేస్తాం. అంటే ఏ పాత వెహికల్ అయినా కానివ్వండి, మీ 2001 వెహికల్ కానివ్వండి, దాంట్లో మేము ఇచ్చే ఒక డివైస్ ఇస్తాం. అది మీరు ఫిక్స్ చేసేస్తే వితిన్ 2000 రూపీస్ మీ నార్మల్ వెహికల్, ఆటో కానివ్వండి, కార్ కానివ్వండి, జీప్ కానివ్వండి, స్మార్ట్ అయిపోతుంది. మీ మాటల్ని వింటుంది అది. ఒక్కసారి దాని పేరు కూడా పెట్టుకోవచ్చు మీరు. మీ పేరు సంజీవ్ కదా, ఆమె పేరు అనుకోవచ్చు, అతని పేరు అనుకోవచ్చు, ఫీమేల్ అనుకోవచ్చు, మేల్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్టో కార్ ఉన్నది అనుకోండి, హే ఆల్టో ఓపెన్ ద డోర్ అంటే డోర్ ఓపెన్ చేసేసేయాలి. మీకు స్విచ్ ఆన్ ద ఏసీ అంటే ఏసీ ఆన్ చేయాలి. సో మీ వాయిస్ మాత్రమే, అది కూడా ఓనర్ వాయిస్ ఎవరైతే ఉన్నారో. అట్లాంటి ఒక ప్రోటోటైప్ మేము డిజైన్ చేసాము, పేటెంట్ కోసం అప్లై చేసాము. అది కూడా త్వరలోనే రాబోతుంది. ఇంకా మీరు చాలా చేసినట్టు అందరికి తెలుసు. ఇంకా కొత్త ఆలోచనలు చేస్తున్నారని కూడా తెలుసు. ఇప్పుడు చేసిన దాంట్లో ఎన్నిటికి పేటెంట్ హక్కులు వచ్చు? సార్ యాక్చువల్లీ మేము ఇప్పుడు ఒక 3 మేజర్ ప్రాజెక్ట్స్ మీద పేటెంట్స్ని అప్లై చేసాము. ఒకటైతే మీకు ఇప్పుడు కార్ చెప్పాను కదా, అది. ఇంకోటి ఏంటి అంటే నేను వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఇప్పుడు మన ఐఫోన్లో ఉంటుంది, మీకు తెలుసు కదా, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. దాని మీద కూడా మేమేం చేస్తున్నామంటే ఒక చిన్న డివైస్, అది మీరు మీ ఇంట్లో పెట్టేగానే మీ ఇంట్లో ఎన్ని వైర్లెస్ ఛార్జింగ్ డివైసెస్ సపోర్ట్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతాయి. అవి ఎక్కడనే ఉండనివ్వండి, ఇంట్లో మొత్తం ఇంట్లో మొత్తం ఛార్జ్ అవుతాయి. ఒక అట్లాంటి కొన్ని కాయిల్స్ పెడతాం ఇంట్లో మనం. మీకు ఒకటే ఛార్జర్తోని వైర్లెస్, ఇప్పుడు మీ ఐఫోన్ కానీ, ఇప్పుడు వైఫై ఎట్లుందో వైఫై లాగా, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ రీఛార్జ్ వైఫై లాగానే వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్. సో అది మేము దట్ ఈస్ అండర్ ద ప్రాసెస్, ఇంకా కంప్లీట్ కాలేదు, ప్రోటోటైప్ రెడీ చేయాలి దానికి. సో అది మాది ఇంకొక మేజర్ ప్రాజెక్ట్. దాంతోపాటు మేము ఆలోచిస్తున్నామంటే సార్, ఇప్పుడు మాది సపరేట్గా మాది ఒక బోర్డు మేము పేటెంట్ తీసుకున్నాము, సి ల్యాబ్స్ ప్లగ్ అండ్ ప్లే బోర్డ్ అని. దాంట్లో ఒక స్టూడెంట్ 3rd క్లాస్ నుంచి మేము ఇచ్చే కరికులం ఏదైతే ఉందో 3rd నుండి 9th వరకు అతనికి ఏదైతే రోబోటిక్స్ అండ్ ఏఐ అండ్ కోడింగ్లో ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలో అదన్నీ అతను ఒకటే బోర్డుతో చేయగలుగుతాడు. అట్లాంటి బోర్డు మేము పేటెంట్ తీసుకున్నాం ఆల్రెడీ, మేమే డిజైన్ చేసాం. దాని పేరు సి ల్యాబ్స్ ప్లగ్ అండ్ ప్లే బోర్డ్. అది మీరు జస్ట్ సింపుల్గా మైక్రో కంట్రోలర్స్ అండ్ సెన్సార్స్ పెట్టేసి దాంతో 700 ప్రాజెక్ట్స్ చేసుకోగలుగుతారు అట్ ఏ టైం, ఇంటికాడ కూర్చొని. అది కూడా మా వీడియో సపోర్ట్ కానివ్వండి, మా బుక్ సపోర్ట్ కానివ్వండి చూస్తూ. మీరు ఏ ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బస్ కూర్చోండి ఇంటికాడ, ఒక మొబైల్ అన్న ల్యాప్టాప్ అన్న తీయండి, మా బోర్డు పెట్టండి, చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్స్ చేయండి. సో దీంతో వాళ్ళకి క్రియేటివిటీ లెవెల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ట్రైన్ అయిన పిల్లలు ఎంతమంది మొత్తం? సార్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసి అరౌండ్ 3 years, దిస్ ఇస్ 3rd year సార్. 2 years అయింది. 2 yearsలో అరౌండ్ మేము ఒక 5000 స్టూడెంట్స్ని ట్రైన్ చేసినాం సార్. అండ్ వాళ్ళకి లెవెలప్ అవుతూనే ఉన్నారు, ప్రతి ఇయర్ లెవెలప్ అవుతూనే ఉన్నారు. అండ్ మనకు తెలంగాణలో ఒక 18 స్కూల్స్ ఉన్నాయి సార్. అందులో కొన్ని సిబిఎస్ఈ ఉన్నాయి, కొన్ని స్టేట్ సిలబస్ ఉన్నాయి, అండ్ కొన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్న స్కూల్ కూడా ఉన్నాయి మనకి. ఎక్కడెక్కడ మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి? అంటే యాక్చువల్లీ సార్ మాకు బ్రాంచ్ ఏం లేదు. బ్రాంచ్ పెడితే ఏమవుతుంది అంటే సార్ మేము అక్కడికి పరిమితం అయిపోతాం. అందుకోసం మేమేం ఆలోచించినామంటే మేము వెళ్ళాలి, మేము తిరగాలి. లైక్ మేము ఒక వెహికల్ డిజైన్ చేసినాం, సి ల్యాబ్స్ వెహికల్ అని. ఇప్పుడైతే చిన్న వెహికలే ఉంది, బట్ మేము ఒక వెహికల్ డిజైన్ చేసినాం. అందులో మా ల్యాబ్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఎక్విప్మెంట్ పోర్టబుల్ ఉంటుంది, మొత్తం దాంట్లో ఫిక్స్ అయి ఉంటుంది, అన్నీ అందులోనే ఉంటాయి. మీ ఏ స్కూల్కి అయితే వెళ్తామో మేము, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సంచార వాహనం ఎగ్జాక్ట్లీ పోర్టబుల్. వెళ్ళండి, అంత ల్యాబ్ తీసుకెళ్తాం, అక్కడ సెటప్ చేస్తాం, అండ్ వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తారు. 3-4 days ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ మేము వేరే స్కూల్కి వెళ్తాం. సో ఈ విధంగా ఏమవుతుందంటే మాకు ఫస్ట్ అయితే మాకు ఆఫీస్లో అవసరం లేదు సార్. మాకు ఒకటే ల్యాబ్ ఉంది, అది ఒకటే ల్యాబ్ ఉంటుంది. అండ్
ఒకవేళ స్టేట్ చేంజ్ అయితే డెఫినెట్గా మేము ఇంకొక బ్రాంచ్ లాగా పెడతాం. బట్ మాకు ఇప్పుడు హైదరాబాద్, జగిత్యాల్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆర్మూర్ ఇట్లా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. మరి ఇంత మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు కదా సార్, దీనికి సపరేట్ ఒక మంచి ల్యాబ్ అరేంజ్ చేసుకోవచ్చు కదా, అంటే గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని పెద్ద మొత్తంలో ఇంత మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు మన తెలంగాణ ఏరియాలో లేకపోవచ్చు నాకు తెలిసి. సో అట్లాంటప్పుడు మరి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఏదైనా మంచి పెద్ద ల్యాబ్ ప్లాన్ చేసుకోవచ్చు కదా. యాక్చువల్లీ నేను ఒక పెద్ద ప్రాజెక్ట్కి అప్లై చేశాను సార్. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని ప్రొవైడ్ చేస్తుంది, మీకు ఐడియానే ఉండొచ్చు. సో నీతి ఆయోగ్ అని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఇంక్యుబేషన్ సెంటర్ అని ఉంటుంది సార్. సో ఆ ఇంక్యుబేషన్ సెంటర్తో ఏమవుతుందంటే ఎవరైనా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒక పెద్ద ల్యాబ్ సెటప్ చేసి అందులో రోబోటిక్స్ అండ్ కోడింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఒకవేళ నేర్పితే ఏ స్కూల్కైనా అకామిడేట్ చేయొచ్చు. ఓకే. సో అది నేను అప్లై చేశాను మేబీ. బట్ నాకేంటిది అంటే సార్, ఓకే గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటాను, బట్ వీ వాంట్ పోర్టబుల్. అంటే ఒక్క ప్లేస్లో ఉండి అందరికి పిలిపించడం కంటే మేమే వాళ్ళ ప్లేస్కి వెళ్తాం, అది మా కాన్సెప్ట్. అందుకోసం ల్యాబొరేటరీ పెట్టడం లేదు. చాలా బాగుంది. అంటే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు అందరు చేసేది ఏం చేస్తారు, ఒక టెక్నాలజీగా ఏదన్నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఏదైనా పెట్టుకుంటే ఒకటే దగ్గర ఇన్స్టిట్యూట్ పెట్టుకొని వాళ్ళందరూ ఇక్కడికి రావాలనిపిస్తారు. కానీ మీరు వాళ్ళ దగ్గర పోయి చెప్పడం చాలా గొప్ప విషయం. ఓకేనా, మరి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే అట్లా చేయడం వల్ల మీరు చాలా బాగా చేయగలుగుతున్నాము, ఇంకా మేము అందరికీ ఫర్దర్గా దీని యొక్క విద్యను అందించగలుగుతాం అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ సరే. ఇప్పుడైతే మాకు ఒక 18 స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఇన్ ఫ్యూచర్ వచ్చే 2 yearsలో మేము మా విజన్ ఏంటిది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి, అంటే ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒకవేళ మాకు ఆపర్చునిటీ ఇస్తే ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రతి స్టూడెంట్కి టెక్నాలజీ మీద అవగాహన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది, కోడింగ్ అది తెలవడమే కాకుండా దాంట్లో కంప్లీట్గా ఒక ఎక్స్పర్టైజ్ని మేము రీచ్ చేయగలుగుతాం సార్. మా కరిక్యులం అనేది నేను స్పెషల్గా డిజైన్ చేశాను. మా టీం ఉంటుంది, R&D డిపార్ట్మెంట్ ఒకటి. వాళ్ళతోని కూర్చొని ఒక 3 months కూర్చొని మేము 3rd classకి ఏ సిలబస్ ఉండాలి, 4thకి ఏది ఉండాలి, 5thకి ఏది ఉండాలి, అట్లా ప్రతి క్లాస్కి మేము ఒక కస్టమైజ్డ్ కరిక్యులం డిజైన్ చేసినాం సార్. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయమని అడిగిర్రు, అది ఎంతవరకు వచ్చింది, అసలు చేసిర్రా? యాక్చువల్లీ అది కరోనా కంటే ముందు సార్. బట్ ఏమైందంటే కరోనా తర్వాత కంప్లీట్గా మీకు తెలిసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, ఆర్గనైజేషన్స్ అన్నీ ప్రాబ్లమేటిక్ అయిపోయాయి. సో అప్పటి నుంచి మేము లైక్ వీఆర్ నాట్ ఇంటూ. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోయింది రీసెంట్గా. సో ఆ అప్రోచ్ అనేది అక్కడనే ఆగిపోయింది సార్. అంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో ఆ టైంలో మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది. ఆ టైంలో మాకు ఒకటి వచ్చింది ఆఫర్, అది లైక్ ఆ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా పెద్ద ప్రాజెక్ట్. బట్ అది ఎందుకో ఈ కరోనా వల్ల ఆగిపోయింది. ఆ అప్రోచ్ కాలేకపోయినా మేము కూడా వాళ్ళని మళ్ళీ అది అక్కడనే ఆగిపోయింది. ఇప్పుడు ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి మీకు అవకాశాలు వచ్చి మీకు అవకాశం ఇస్తాము, మీరు ఏదైనా డిజైన్ చేయమంటే చేస్తారా? డెఫినెట్గా సార్, ఎందుకు చేయము. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా లక్ష్యం ఏంటిదంటే దేశం కోసం, మన రాష్ట్రం కోసం సేవ చేయడమే. ఎందుకంటే మనం అది ఒక చిన్న స్కేల్ మీద చిన్న పిల్లలకు నేర్పిస్తున్నాం. బట్ అది మా ఓవరాల్ గోల్ ఏంటిది అంటే ఇండియాలో ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఏఐ గురించి తెలుసుకోవాలి, కొన్ని మిరాకిల్స్ చేయాలి. ఎందుకంటే చూడండి సార్, ఇప్పుడు ఈ ప్రతి ఒక్క రోజు ఒక కొత్త ఏఐ ఏజెంట్, ఒక LLM డెవలప్ చేస్తున్నారు సార్. గ్రాక్, ChatGPT, కోపైలట్, జెమినై, ఇట్లా ప్రతి ఒక్కటి డైలీ ఒక అప్డేట్ వస్తుంది సార్. మన ఇండియా నుంచి కూడా ఒక మంచి ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, LLMs కానివ్వండి, రాబోయే ఫ్యూచర్లో ఇంకా ఏముంటాయి. ఇప్పుడైతే LLMs ఉన్నాయి, చలో ఏజెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంకా ఏమేమి ఉంటాయి, ఇవన్నీ మన ఇండియా నుంచి రావాలి. అది ఒక మా డ్రీమ్ సార్, మా విజన్. చాలా బాగుంది. మంచి మంచి జాబ్ ఆఫర్లు వచ్చినా కూడా వదులుకొని పెద్ద పెద్ద కంపెనీస్ మంచి ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటా అంటే కూడా వెళ్ళకుండా మంచి ఆలోచన చేసి మన రాష్ట్రానికి, దేశానికి మంచి సేవ చేయాలని ఆలోచన చేస్తూ ముందుకు పోతున్నారు. చాలా సంతోషం. ఇంకా మీ విజన్ ఇంకా ఏంటి సార్? ఇప్పటికైతే మా విజన్, వీ హ్యావ్ టు రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఫస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము రీచ్ అవ్వాలి. సెకండ్ మా విజన్ ఏంటి అంటే రీచ్ అయిన స్టూడెంట్ మా దగ్గర ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు అక్కడే ఆగిపోవద్దు. వాళ్లకు మేము ఆన్లైన్ సపోర్ట్, మీరు చెప్పినట్టుగా ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టి
ఇప్పుడు ఒక రీసెర్చ్ చేయాలి అంటే ఒక కాలేజ్ యూనివర్సిటీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు సార్. మనకి హిస్టరీ చెప్తుంది ఎప్పుడైతే నెసెసిటీ వచ్చిందో అప్పుడు కంపల్సరీ ఒక ఇన్వెన్షన్ కావాలి. అట్లాంటి ఇన్వెన్షన్ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది మనకు తెలుసు. బట్ అది చిన్న స్కేల్లో ఎందుకు జరగకూడదు? ఒక స్కూల్ కూడా ఒక యూనివర్సిటీయే కదా, ఒక క్లాస్ రూమ్ కూడా ఒక ల్యాబొరేటరీ. బేస్ లెవెల్ నుంచి వచ్చిన నాలెడ్జ్ వేరేనే ఉంటుంది ఇంకా. అది సార్, ఎందుకంటే ఒక అబ్బాయికి ఒక స్టూడెంట్కి క్లాస్ 3 క్లాస్ 5 క్లాస్ 7లో ఒక ఐడియా వచ్చిందంటే అట్లీస్ట్ అతను ఆ గ్రాడ్యుయేషన్ రీచ్ అయ్యేంత వరకు అయితే ఆ ఐడియాని అట్లీస్ట్ దాని మీద వర్క్ చేస్తాడు, దానికి రీసెర్చ్ చేస్తాడు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ రాకపోవచ్చు, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ రాకపోవచ్చు, బట్ అతనికి ఈ ప్రపంచంలో బతికే లైఫ్ స్కిల్ వస్తుంది. ఆటోమేటిక్గా అడిషనల్ క్వాలిటీస్ వచ్చేస్తాయి. జాబ్ లేకుండా ఓన్గా చేతులతో ఇప్పుడు చేయగలుగుతారు. ఇంకా మీరు అనుకున్న విజన్స్ అని కంప్లీట్ చేసి మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ మా సంజీవ్ టీవీకి వచ్చి మీ అభిప్రాయాలను తెలుసుకొని మీ అమూల్యమైనటువంటి విషయాలను చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి మంచి ప్రాజెక్ట్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మొత్తం మీరు ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చేస్తున్నారో అవన్నీ మన ప్రేక్షకులకు చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.